నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మందు బాబులకి మరో అవకాశం. రాష్ట్రానికి ఇది మందు బాబులకి అవకాశం కాదు, మందుని అడ్డం పెట్టుకొని సంపాదించుకునే వారికి అవకాశం. ప్రైవేటీకరణ చేస్తున్నారు, జగన్ పాలసీని మారుస్తున్నారు. మందు మీద ప్రేమతో మారుస్తున్నారా, జనం మీద ప్రేమతో మారుస్తున్నారా అనేది $1 మిలియన్ ప్రశ్న. జగన్ మందు ఎందుకు ఏమన్నారు? దశల వారీగా మద్యం నిలిపేస్తామన్నారు. మరి మద్యం ఎందుకు నిలపలేదు? మాట తప్పం మడం తిప్పం అన్నారు. మరి హై క్లాస్ హోటల్స్ లోనే, స్టార్ హోటల్లోనే కోటీశ్వర్లకే మందు ఇస్తాం, సామాన్యులకు మందు లేదన్నారు. పిచ్చి పిచ్చి బ్రాండ్లు పిల్ల చాస్ట్లు చేశారు. ఎప్పుడైతే కౌంటింగ్ మొదలైందో ఆ రోజునే సిఎస్ అక్కడి నుండి, రైల్వే నుండి వచ్చిన సిఎస్ దీని మీద ప్రమోషన్ మీద రాలేదిన డిప్యుటేషన్ మీద వచ్చాడు. ఈ సిఎస్ మద్యం దీనికి సిఎస్ గా వ్యవహరించాడు ఈ సిఎస్. అయితే ఈ సిఎస్ వెళ్ళిపోతూ లారీలు కంప్యూటర్లు, పుస్తకాలు, ఫైళ్లు అన్ని పట్టుకెళ్ళిపోతాయి. అక్కడ అవి కాకుండా కారుల్లో తీసుకెళ్ళిపోతున్నారు. ఇది తాడేపల్లిలో విల్లాలో ఒక ఇంట్లో ఉండేవాడు సిఎస్. ఇప్పుడు అక్కడి నుండి హఠాత్తుగా చెప్పా చేయకుండా హైదరాబాద్ మకాం మార్చేశాడు. అయితే వదిలేస్తారా? దొంగ దొరకనంతసేపు దొంగ, దొరికాడనుకో, పలానా చోటు ఉన్నాడనుకో, పట్టుకోకుండా మానేస్తారా? సిఐడి స్పెషల్ వింగ్ అప్పుడే వెళ్ళి తనిఖీలు చేసింది. తీగలాగే డొంక కదిలింది. మొత్తం ఏంటి ఫైళ్లు మారుస్తున్నా అంటే ఇప్పటికే చాలా లిక్కర్ స్కామ్, చాలా పెద్ద స్కామ్ ఇది. ఈ స్కామ్ తోనే మొత్తం అమ్మఒడి, బడీలు, గేడులు, ఎన్ని స్కాములు. అవ్వలకు తాతలకు డబ్బులు బటన్ నొక్కుతున్నా అని బెదిరించి బటన్ నొక్కిన ఈ స్కాములన్నీ కూడా దీంతోనే చేశాడట జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికంటా ఒక అడుగు ముందుకేసి టీడీపీ హయాంలో ఇప్పుడు మద్యాన్ని ప్రైవేటీకరణ చేసి మళ్ళీ అన్ని జగన్ చేసిన పాలసీలన్నీ క్యాన్సిల్ చేసి ఉద్యోగస్తులందరినీ రోడ్డుకు మీదకి తరివేసి ఇప్పుడు ప్రైవేటీకరణ మళ్ళా పాత తరహాలో పాట పెట్టి బార్లు, వైన్ షాపులు ఇక ఇష్టారాజ్యంగా పాట పెట్టి ఆ పాటతో సర్కారు గారి పాట 10,000, రామారావు గారి పాట 12,000, 1,00,000, కోటి అని అలా ఎంతవరకు పెరుగుద్దో, ఎన్ని వేల కోట్లు గుమ్మరేస్తారో, ఎన్ని వేల కోట్లు ఇప్పుడు దాకా దాచారో. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇదే ధైర్యంతోనే ఈ పథకాలన్నీ పెట్టుంటారేమో అని చెప్పి ప్రతిపక్షాలు, విపక్షాలు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంట్లో సామాన్యంగా ఉన్న ఆడపిల్లకి 1,500 రూపాయలు వేస్తానంటాం, 3,000 కాదు 4,000 వేస్తానంటాం, 3 చండాలంగా 4 వేస్తానంటాం. ఫ్రీ బస్సులు, ఫ్రీ అందరికీ ఇవ్వచ్చుగా ఫ్రీ బస్సులు, ఆడవాళ్ళకే ఇవ్వడం ఏంటి? కర్ణాటకలో పెట్టారు ఆడవాళ్ళకి బస్సులు. అది చూసి కాపీ కొట్టాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని చూసి కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు. అదే టైంలో చంద్రబాబు నాయుడు అనౌన్సింగ్ చేసిన టైంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అనౌన్స్ చేసి గెలవక ముందే పెట్టేద్దామని చాలా ప్రయత్నం చేశాడు. కానీ సర్వేలు చేసి
ఇది మన వల్ల కాదు సార్, మనకి బడ్జెట్ లేదు, అది లేదు, ఇది లేదు అంటూ అప్పుడు సిఎస్లు ఆపేశారు జవహర్ రెడ్డి వీళ్ళందరూ. లేకపోతే చంద్రబాబు నాయుడు కంటే ముందే జగన్మోహన్ రెడ్డి ఫ్రీ బస్ సర్వీస్ పెట్టేసేవాడు లేడీస్కి. ఇప్పుడు తమిళనాడులో కూడా పెడతారు అని అనుకున్నారు, కానీ తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కాబట్టి అది అక్కడ విలీనం అయిపోయింది, ఆగిపోయింది. మరి ఇప్పుడు తెలంగాణలో పెట్టారు. తెలంగాణ మరి కర్ణాటకలో ఎలా జరుగుతుందో తెలియదు, కానీ తెలంగాణలో రోజు గొడవలే. ఆడవాళ్ళు జుత్తులు పట్టుకొని పంపులు దగ్గర కొట్టుకున్నట్టుగా నా సీటు నా సీటు నా సీటు అని బేభత్సంగా కొట్టుకుంటున్నారు. గవర్నమెంట్ ఏం చేయాలో అర్థం కాక పల్లి వెలుగులిస్తాం, ఆ వెలిగిస్తాం, ఈ వెలిగిస్తాం అని చెప్పి చెబుతుంది. మరి ఇక్కడ కూడా మరి చంద్రబాబు నాయుడు పల్లి వెలుగు ఇస్తాడా? ఆర్టీసీ అసలే నష్టంలో ఉంది, దాంతో అది కాక ప్రభుత్వంలో తీసుకున్నారు, స్టేట్ గవర్నమెంట్ లాగేశారు ఆర్టీసీని. మరి పరిస్థితుల్లో మరి ఆర్టీసీని ఎలా నడుపుతారో మరి తెలీదు. ఇది ఇప్పటికి నష్టపోయిన ఆర్టీసీ కూడా ప్రైవేటీకరణ చేసేస్తారని అన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. మళ్ళీ ఆగిపోయి ఆర్టీసీని గవర్నమెంట్ లో కలిపేశారు. గవర్నమెంట్ లో కలిపింది కాకుండా చంద్రబాబు నాయుడు విస్తూరంగా ప్రయత్నాలు చేశాడు, ప్రైవేటీకరణ చేసేద్దాం ఆర్టీసీని అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే రైల్వేస్ కూడా ప్రైవేటీకరణ చేసేసారంట మోడీ గారు. ఇప్పుడు ఆర్టీసీని గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకి వచ్చింది, మరి ఇప్పుడు మళ్ళా ప్రైవేటీకరణ చేస్తారా? ఈ ప్రైవేటీకరణ చేస్తే ఈ పప్పులు సాగవు. మహిళలు ఒక్క మహిళ అంటే ఒక్క మహిళ కూడా ఇంట్లో ఉండట్లేదండి తెలంగాణలో. అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి అక్క మీ ఇంటికి వస్తున్నాం, చెల్లెమ్మ మీ ఇంటికి వస్తున్నాం, మావయ్య మీ ఊరు వస్తున్నాం అని. ఖర్చు లేదు, రూపాయి బిళ్ళ ఖర్చు లేదు. ఏం చేస్తారు? ఆడవాళ్ళు అయితే చాలు అనేక రకాలు కింద పడి పైన పడి కింద పడి పైన పడి రేవంత్ రెడ్డి ఇప్పటికి ఆధార్ కార్డులు పెట్టి అయి పెట్టి ఈ పెట్టి నమోదు చేసుకోవాలి మీరు అదని ఇదని చెప్పి రకరకాలుగా చెప్పాడు. పాసులు ఆధార్ కార్డు పెట్టి టికెట్ తీసుకోవాలి ఆధార్ కార్డు చూపించి అని, మళ్ళా ఆధార్ కార్డు చూపెట్టి పాసులు తీసుకోవాలి అని కూడా పెట్టారు. మరి ఇది ఎంతవరకు సఫలత అవుతుందో ఆంధ్రాలో తెలీదు. మీరే మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది విజయవంతం అవుద్దా లేకంటే ఇదేంటి గోడక్కటి పిడకలాగా ఎండిపోయి కింద పడిపోద్దా? మీరే తెలియజేయాలి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.